నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎస్, బాగున్నాను సార్. Yes. సింహరాశి వారు ఎప్పుడు సింహంలానే ఉండాలని కోరుకుంటారు. మరి ఇప్పుడు గురు మారిన తర్వాత ఎలా ఉండబోతున్నారు? సో 85% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళు లాస్ట్ 1 year గానే 1.5 year గానే సరిగా లేదు. అంటే ఎందుకంటే అష్టమంలో శని వచ్చి కంజంక్ట్ అయినప్పుడు దెబ్బ ఎక్కడ తాకిందో అక్కడే తాకుతా ఉంటది. ఓకే. సెకండ్ టైం, థర్డ్ టైం ఒకే ఎగ్జాంపుల్ మోకాళ్ళు అంటే మోకాల్లోనే 4 సార్లు, లెఫ్ట్ మోకాల్లోనే 4 సార్లు. 80% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళకి యాంకిల్ ట్విస్ట్ అయి ఉంటది. ఓకే. మనకే తెలియదు, రోజు దిగే అదే చోట ఇదయ్యి కరెక్ట్ గా లిగమెంట్ అవుట్ అవడం, ఇలాంటి విషయాలన్నీ సింహానికి జరిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే లాభస్థానంలో గురువు ఉన్నంత వరకు, అంటే May 22 దాకా అసలు మీకు ఏ బాధ లేదు, డబ్బులు వస్తా ఉంటుంది, మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అన్ని పెద్దగా మనం మాట్లాడలేము, బికాస్ అంత కరెక్ట్ గా లేదు. అదేలాగా ఇంట్లో ఎక్కడైతే పెట్ అనిమల్స్ ఉందో, స్పెసిఫిక్ గా డాగ్స్, ఇమ్మీడియట్ గా డాగ్స్ ని బయట షెల్టర్స్ కి షిఫ్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే. సింహరాశి వారికి పెట్స్ సెట్ కారు. నెక్స్ట్ 1 year ప్లీజ్ అండర్స్టాండ్, మీ ఇంట్లో కుక్క ఉందంటే మీరు బయటికి బయటికి పెట్టడం మంచిది. లేదంటే కుక్క ఇంట్లో ఉంటది, రెండో కుక్క అవుతుంది, మూడో కుక్క అవుతుంది, ఇంట్లో ఉన్న హస్బెండ్ బయటికి వెళ్తారు. వామ్మో. లాజిక్ ఏంటంటే అది కుజస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే. లేడీస్ కి కుక్కకి విపరీతమైన కనెక్షన్ నార్మల్ గానే అలా ఉండదు. దిస్ ఇస్ రీసెర్చ్. జెంట్స్ కి ఎంత కుక్క నచ్చుతుందో అన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. లేడీస్ కి ఎంత మీ కుక్క మీద ప్రేమ ఉంటుందో అంత జెంట్స్ కి అగేన్స్ట్ అవుతారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో డామినేషన్ లేడీ ఎక్కువ చేస్తారు. అప్పుడు జెంట్స్ ఏమి ఒక లెవెల్ దాకా మెయింటైన్ చేస్తారు, లేదంటే వాళ్ళు బయటకు వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది. సో యూ హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్లో ఉన్న పెట్ అనిమల్స్. అది క్యాట్ అయినా సరే, క్యాట్ పెద్ద ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఎనీ కైండ్ ఆఫ్ పెట్ అనిమల్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా మీ రోడ్స్ లో కుక్క అంతా ఉందంటే కాస్త జాగ్రత్తగా. ఎందుకని చెప్తాను, దిస్ ఇస్ స్పెసిఫిక్ ఫలం, పెద్దగా దీన్ని ఎవరు రీసెర్చ్ చేయరో. లాస్ట్ 1 year లో అయిన డాగ్ బైట్స్ రేషియో మీరు చూస్తారంటే 80% సింహానికి తగిలి ఉంటుంది. సింహం, మేషం, ధనురాశి వాళ్ళకే ఈ కుక్క ఎక్కువ కరవడం, రేబీస్ అటాక్ అవడం. ఎందుకని ఇన్ని రేబీస్ మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో? లాస్ట్ 1 month లో ఎన్ని రేబీస్? బికాస్ ఆఫ్ ది కంజంక్షన్, కరెక్ట్ అయిన కంజంక్షన్ లో లేదు, అందుకని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి పెద్ద చేంజ్ ఏంటంటే ఇల్లును వదిలేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఒక 1 year కి తాత్కాలికంగా టెంపరవరీగా మీరు స్ప్లిట్ అవ్వడం మంచిది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలేసేయాలి, ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఓకే. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్, లేదంటే ఒక 1 year డెప్యుటేషన్, అందుకని వేరే ఊరికి నాకు పని, లేదంటే ట్రాన్స్ఫర్ 1 year కి మాత్రం తీసుకొని వేరే ఊరికి వెళ్ళడం. అలా చేశారంటే హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సెపరేషన్ ఎక్కువ అవుతుంది. అందుకనే ఈ 2 రాశి మాత్రం నేను చెప్పుంటాను, డివోర్స్ రావడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్త. దాంట్లో కుంభరాశినే ఉంది, సింహరాశినే ఉంది. సో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మీ పిల్లల పరంగా విపరీతమైన ఖర్చులు పెడతారు. మీ పిల్లలు ఫారిన్ ఆపర్చునిటీ దొరుకుతుంది, మీ పిల్లలకి ఆఫ్ షోర్ లో పెద్ద యూనివర్సిటీలో దొరుకుతుంది, పాసిబ్లీ అగైన్ యూరోపియన్ నేషన్స్ లో దొరుకుతుంది, అక్కడ UK లో కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. అప్పుడు అక్కడ మీరు పంపించారంటే డబ్బు విపరీతంగా మీరు తీసుకోవాలి. అదేలాగే ఎక్స్ట్రా అప్పులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. క్రెడిట్ కార్డ్ లెవెల్ కాదు నేను చెప్పేది, పెద్దది EMI మాత్రమే పెద్దగా మీరు కట్టేలాగా ఒక సిచ్యువేషన్ రావచ్చు. సో ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి, 2 నక్షత్రానికి ఒకలాగా యావరేజ్ గా పర్వాలేదు ఈ ఇయర్. బేసికల్ చెప్పాలంటే బేసిక్గా పుబ్బా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం ఓకే. మఖా నక్షత్రం వాళ్ళకి ఇంకా హెల్త్ ఉంది. మఖా నక్షత్రం వాళ్ళు ఇన్ జనరల్ సింహరాశి వాళ్ళకి చూసారంటే లాస్ట్ 1 year ప్లస్ ఈ డిసెంబర్ దాకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా ఉంటుంది. బికాస్ ఒంట్లో వచ్చి దర్ ఇస్ కరెక్ట్ గా అయినా ఒక మెటబాలిజం లేదు. ఇంకొకటి 80% డిప్రెషన్ లోనే ఉంటారు. మాట్లాడడానికి ఎవరు, నా ప్రాబ్లం చెప్పుకోవడానికి నాకు ఎవరు లేదండి, నేను ఎక్కడ వెళ్ళి చెప్తాను. స్పేస్ అసలు దొరకదు హస్బెండ్ అండ్ వైఫ్ లో, లేదా ఇంట్లో విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్, అందుకని మీరు పనిచేయాలి, వాళ్ళు పనిచేయాలి. సో వర్కింగ్ అవర్స్ వచ్చి చాలా ఎక్కువ అయిపోతుంది. 11 o'clock 12 o'clock దాకా. 80% నెక్స్ట్ 1 year కి సింహరాశి వాళ్ళు లేట్ గానే భోంచేస్తారు, లేట్ గానే నిద్రపోతారు. రావడమే 2 o'clock నైట్, లేదంటే 11:30 నైట్. అప్పుడు అన్ని మెటబాలిజం చేంజ్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, పాసిబ్లీ 1 year కి మీరు బయటకు వెళ్ళిపోండి. మీరు ఫారిన్ వెళ్ళిపోయారంటే సింపుల్ లాజిక్, ఇక్కడ సూర్యోదయం 6 o'clock, అక్కడ సూర్య అస్తమనం 6 o'clock.
ఇక్కడ డే అంటే అక్కడ నైట్. జీవకారకుడు గురువు ఎప్పుడైతే వ్యవస్థానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మీరు బయటికి వెళ్తారు. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ దొరుకుతుంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్. వాళ్ళకి ఒకవేళ ప్రాజెక్ట్ బయట దొరికింది మీ కర్ణాటకలో, లేదంటే తమిళనాడులో, లేదా అటు సైడ్ మహారాష్ట్ర, కాంబోజ దేశాధిపతి, వెస్ట్ బెంగాల్, అక్కడ మీకు దొరికిందంటే కూడా ధారాళంగా మీరు వెళ్ళొచ్చు. ఢిల్లీ అలాంటి ప్లేస్ మీరు వెళ్ళారంటే మీకు సెటిల్ అవుతారు, మీరు బాగుంటారు. ఉన్న చోట నుంచి మీరు మారడం అనేది మంచిది. ఓకే, మంచిది. మారాలనుకున్న వాళ్ళకి, ఆప్షన్ ఉన్న వాళ్ళకి మారుతారు బయట. బట్ ఇప్పుడు అందరికి ఫారెన్ వెళ్ళే అవకాశం రాకపోవచ్చు, అందరికి బయటికి వెళ్ళే అవకాశం రాకపోవచ్చు కదా సార్. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు. ఒకటే విషయం, ఇంటిని మర్చిపోండి. మీరు వర్కహాలిక్ గా ఉంటారు, లేదంటే మిమ్మల్ని సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. నలుగురు చేసే పనిని ఒకటి చేయాలి. అప్పుడు మీరు మార్నింగ్ 6 గంటకి మీకు స్టూడియోకి వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహ రాశి అనుకోండి, నైట్ 12:30కి ఇంటికి వెళ్తారు. పర్వాలేదు సార్, అలా అయినా స్ప్లిట్ అయినా పర్వాలేదు, మొత్తానికి దూరం అయిపోయే బదులు కదా. ఇన్నవే నేను మీ యొక్క పాయింట్ కరెక్ట్. అలా మనం చూసినప్పుడు దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద. అందుకని ఏంటంటే లాంగ్ వర్క్ అవర్స్, హెల్త్, ఇలాంటి విషయాలు చూసుకోవాలి. కానీ దీంట్లో పెద్ద అనుగ్రహం ఇంకొకటి ఉంది. ఇల్లు కొనడం ఖాయం. ఓకే, ఇల్లు గ్యారంటీగా మీరు కొంటారు. ఇల్లు కొంటారు. ఎవరి పేరు మీద? మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు. మీ వైఫ్ పేరు మీద. హస్బెండ్ అయితే వైఫ్ అదే హస్బెండ్. అలా ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. సో దాని యొక్క బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు రెంట్ ఇచ్చే బర్డెన్ తగ్గుతుంది. ఇల్లు కొనడం అనేది 100% జరుగుతుంది. డిఫరెంట్ యాంగిల్లో కొలాటరల్ సక్సెస్ జరుగుతుంది. మీకు జరగదు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి, మీ తోబుట్టిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి మంచి విషయాలు జరుగుతుంది. చాలా ఎక్కువగా పిల్లల పరంగా బ్రెయిన్ మీకు డిస్టర్బ్ అవుతుంది. నా పిల్లల పరంగానే నాకు ఇంత ఇష్యూ సార్, మా పిల్లల కోసం ఇంత ఖర్చు పడుతున్నాను సార్, మా పిల్లల కోసం మేము అంతా షిఫ్ట్ అయ్యి ఇక్కడ వచ్చేసాం సార్, మా పిల్లల కోసం ఇక్కడ కాలేజీలో సీట్ దొరికిందని ఇంటికి వదిలేసి వచ్చాం సార్. ఇలాంటి కేసెస్ వచ్చి నెక్స్ట్ 1 yearలో మనం ఎక్కువగా చూస్తాం. అప్పులు తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం తగ్గుతుంది, 6వ స్థానం. అదేలాగా అనవసరమైన గొడవలు, అనవసరమైన శత్రువులు, వీళ్ళందరూ మనం డిస్టర్బ్ చేయరు. అట్ ది సేమ్ టైం నేను ఒకటే చెప్తాను, ఏ విషయాన్ని మీరు బయటికి చెప్పకండి. కీప్ ద సీక్రెట్ యాజ్ సీక్రెట్. డోంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. అది కేతు వచ్చి మీ మఖా నక్షత్రంలోనే బయటికి వెళ్తున్నాడు. సో 100% వెన్ యూ మెయింటైన్ ద సీక్రెసీ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయిపోయిన తర్వాత చెప్పండి. మీ అబ్బాయికి నీట్ క్లియర్ చేసి మెరిట్ లో గవర్నమెంట్ సీట్ వచ్చిన తర్వాత 1 month తర్వాత చెప్పండి. మా అబ్బాయి నీట్ క్లియర్ గవర్నమెంట్ సీట్ వస్తుంది అని మీరు బయటికి చెప్తే రాదు. కేతు అలాంటి ఒక గ్రహం. కానీ ఐ హావ్ సీన్ చాలా మంది సింహరాశుల వాళ్ళకి ఇది ఉంటది సార్, ఏదైనా చెప్తే పని అవ్వదు అన్నది ఉంటది. అందుకని దయచేసి మీరు బయటికి చెప్పకుండా చేయండి, చాలా బాగుంటారు. సింహంలో పుట్టిన వాళ్ళు ఒకటే సిచ్యువేషన్, మీరు ఫినాన్షియల్ గా గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఏ స్థానం ఉన్నప్పుడు సెకండ్ జోన్, సెకండ్ ఇన్కమ్ అని. సర్వీస్ సెక్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అది ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసారంటే ఒక విధంగా డిఫరెంట్ గా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. సో పర్సంటేజ్ పరంగా మనం వేరే వేసుకోవాల్సి వస్తే హ్యాపీనెస్ షుడ్ బి 70. ఓకే, ఆర్థికంగా 80% ఉంటుంది. హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. మెయిన్ గా బ్యాక్, లోవర్ బ్యాక్, L4, L5, టైల్ బోన్, అదేలాగా మీ యొక్క మలం, మోషన్ వెళ్ళే స్థలం, ఇవన్నీ కాస్త చూసుకోవాలి. రైట్ సార్. మరి వీరికి రెమెడీస్ ఒకటే, రాజగణపతి అంటాం. అంటే వినాయకుడు రాజ అలంకారంలో ఉండాలి. అలాంటి వినాయకుడిని మనం పాసిబుల్ గా సండే రోజు, ఆదివారం రోజు పొద్దున్న 6 to 7 ఆ టైంలో వెళ్ళి అభిషేకం చేయించి దర్శనం చేసి రావడం. సో గడ్డిని వచ్చి మనం ఒక మాల లాగా చేసి మనకి వినాయకుడికి వేశారంటే మీ యొక్క అన్నెసెసరీ ఆటంకాలు క్లియర్ అవుతుంది. సో యూ విల్ బి హ్యాపీ. సింహరాశి వారి పరిస్థితి ఏంటండి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సో ఈ నక్షత్రాల సమంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా వీరు ఎప్పుడు అనుకున్నట్టే సూర్యుడు అధిపతి, ఎప్పటికైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఫైరీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నీతి నిజాయితీలతో ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ వీళ్ళ ముందు కనిపించరు, మిత్రులు తక్కువగా ఉంటారు కానీ వాళ్ళు బెస్ట్గా ఉంటారు. వీళ్ళ గవర్నమెంట్ నుంచి ఎప్పుడూ లైఫ్ లాంగ్ హెల్ప్ ఉంటుంది. సూర్యుడు మెయిన్గా తండ్రి కారకుడు కాబట్టి ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేయడం కానీ, గవర్నమెంట్లో ఏదైనా పొజిషన్లో ఉండడం కానీ, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ ఉండడం కానీ, లేదా ఏదైనా పొలం ఉండడం కానీ కూడా జరుగుతుంది. సో ఈ రాశి వారికి వచ్చేసప్పటికి ఏంటి, మెయిన్గా అష్టమశని నడుస్తుంది. అష్టమశని అలానే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.
అలాగే ఎందుకంటే చిన్న అనారోగ్యం విషయం కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం విషయం కానివ్వండి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అటు ఆడవాళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి ప్లస్ వీళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడికి చూడండి, ఒక గ్రహం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మొగాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అష్టమశనో ఏళ్ళనాటిశనో అర్ధాష్టమశనో నడుస్తుంది అనుకోండి, ఆ ఇంట్లో మొత్తం అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయిన ఆ మేల్ మెంబర్కి ఇలాంటివి ఏం లేకపోతే మిగతా వాళ్ళకి నడుస్తున్నా కూడా ఏం కాదు, ఎక్కువ ఇంపాక్ట్ మ్యాన్. ఎందుకంటే ఇతని సంపాదన అనుకోండి, తిరిగి రావడం అనుకోండి, ధైర్యంగా ఇంట్లో ఉండడం అనుకోండి, ఎమోషనల్ సపోర్ట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇతనే చేస్తారు. కాబట్టి ఇతని జాతకం ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి రాహుకేతువులు. ఈ రాహుకేతువులు వచ్చేసప్పటికి అంటే మనకి రాశిలోనే కేతు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం. గురువు అండి, ఈ రాహుకేతుల ఎఫెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే మీరు చాలా మంచివారు, చాలా హెల్పింగ్ నేచరు, ఏమైనా అడగగానే చేస్తారు, అన్నీ ఉన్నాయన్నమాట. సడన్గా ఇవన్నీ మాయమైపోతాయి. ఏంటంటే కనుక మన రాశిలో కేతు అనే గ్రహం ఉండడం అనేది ప్రస్తుతం గ్రహణ సమయం నడుస్తుంది. అంతకుముందు కూడా చూసినా మీరు ఈ సింహరాశి గ్రహణం కూడా వచ్చింది 3 నెలల క్రితం. సో ఈ గ్రహణం అంటే ఏంటంటే మెయిన్గా మన చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఎవరైతే ఉన్నారో దాన్ని కరెక్ట్గా రాహుకేతులు కానీ అక్కడ వచ్చి ఆగితే కనుక అది గ్రహణ సమయం అనమాట. సో అందుకే 9 ఏళ్ల దాకా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింహరాశి వారు ఉన్నారనుకోండి, డిసెంబర్ దాటిపోతే మళ్ళీ 9 ఏళ్ల దాకా గ్రహణం ఉండదు ఈ రాశి వారికి. అలా ఫిక్స్డ్ అన్నమాట. అందరం కూడా అయ్యో గ్రహణం వస్తాం, గ్రహణం వస్తే మనకేం ఎఫెక్ట్ ఉండదు, ఆ రాశి వాడికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాడికి ఏడాది అయిపోయింది అనుకోండి, 1.5 year లోపల మళ్ళీ 9 years దాకా ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మీరు 9 years దాకా ప్రశాంతంగా ఉండదు. కానీ ఆ రాశి వారికి ఆ పుట్టిన నక్షత్రం వాడి మీద వస్తే మటుకు 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అంటే గ్రహణ సమయం నడుస్తున్నాడు. ఎందుకంటే మన సింహరాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి. సో మనం ఏమన్నా కూడా వాడు అలా అన్నాడు, వీడు ఇలా మారిపోయాడు, వాడు వైఫ్ వచ్చిందా ఇలా ఉన్నాడు, ఏదో డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడి, ఇవన్నీ అనవసరమైన వస్తాయన్నమాట. అదే డిసెంబర్ అయితే దాటిపోయింది, మళ్ళీ సేమ్ మనకి మంచివాడు హెల్పింగ్ నేచర్ అలా అనుకున్నాం, కానీ అదేదో దీని మూలాన్ని ఇలా ఉన్నాడు, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ గ్రహణ సమయం నడుస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండడం బెస్ట్. ఏమైనా మాట్లాడితే కనుక అనవసరంగా అవన్నీ చిలువలు పరువాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందు గురించి మనం కాంగా ఉంటే సరిపోద్దండి మెయిన్గా ఈ సింహరాశి వారికి. అలాగే గురువు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం అంటే ఖర్చు స్థానం, నిద్రస్థానం కూడా. సో వ్యయస్థానంలో శుభగ్రహం ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థానంలో అయిన గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులు చేయిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇంట్లో మేనకోడలతో అయితే అన్నయ్య కూతురుతో ఎవరితో పెళ్ళి అవుతుంది, దానికి డబ్బులు ఇస్తారు. అలాగే సంఘంలో ఎన్నో మంచి పూజలు అవుతున్నాయి, పునస్కారాలు అవుతున్నాయి, ఏవో మంచి పనులు అవుతున్నాయి, దానికి దాన ధర్మాలు చేస్తారు. ఇలా ఖర్చులు అవుతాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు అయితే అవ్వవు, కానీ ఖర్చులు మటుకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ఉంటుంది. కానీ నన్ను అడిగితే ఏంటంటే కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఈ జూన్ అంతా కూడా అదే. సో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనాలంటే మనం ప్రస్తుతం అయితే లేనట్టే అండి. ఎందుకంటే మెయిన్ గురువు బలం చాలా ఉండాలి. ఆ గురువు వేలో ఉండేప్పటికీ అంటే ఆ గురుబలం అన్నట్టు లేనట్టే, ఖర్చే ఉంది, ఖర్చుతో ఇల్లు కొనలేడు కదా. సో ఇల్లు అనేది ఎసెట్, కాబట్టి ఇల్లు అయితే లేనట్టే అండి. రైట్. మరి స్థానచలనం మార్పు అంటే ఉద్యోగంలో అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ లో అయినా, లేకపోతే బిజినెస్ లో అయినా, ఫారెన్ వెళ్ళాలనుకున్నా స్థానచలనం ఎందుకు ఉంటుంది అంటే అండి, అష్టమశని అంటేనే స్థానచలనం. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ, లేదంటే ఇలా ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఇది సరైన సమయం. ఎందుకంటే మనల్ని ఎలాగో స్థానచలనం చేయిస్తుంది కదా గ్రహం. సో మీరు ఆ చదువుకోవడానికి, ఉన్నత చదువుకోవడానికి మీరు ఈజీగా వెళ్ళొచ్చు ఫారెన్కి అనమాట. ఓకే. ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా మటు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమశే నడుస్తుంది, కొంచెం గురుబలం తక్కువగా ఉంది, రాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహున్నాడు కాబట్టి కొంచెం చిన్న అనారోగ్యాలు అన్నీ జరుగుతుంటాయి. మరీ అదే పెద్ద హాస్పిటలైజేషన్ లేదా సర్జరీస్ అలాంటివి కాదు, చిన్న అనారోగ్యాలు మనకు జరుగుతుంటాయి. ఇంకోటి సింహరాశికి మెయిన్గా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు మటుకు భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ 30 దాకా ఇంచుమించుగా ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. ఇవన్నీ ఎందుకంటే మెయిన్ అదృష్టకారకుడే మెయిన్గా సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి, అదృష్టకారకుడు ఎప్పుడైతే గోచారీత్యా బాగున్నాడో డబ్బుకి ఏం ఇబ్బంది ఉండదు, మాట పడక్కర్లేదు, ఆరోగ్యం బాగుంటుందండి. ఈ 3 ఫిక్స్డ్ పాయింట్స్ అన్నమాట. సో ఈ జూన్ నెల అంతా పాటు ఇది కవర్ చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? సో వీరికి మెయిన్గా ఈ అష్టమశని ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నట్టు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, సో ఖచ్చితంగా వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఈ ఇంపాక్ట్ ఇంకా 1 year దాకా ఉంది కాబట్టి అష్టమశనిది. సో ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 grams దానం ఇస్తే సరిపోద్దండి. అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి.
ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బుధవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేయించాలి. అలాగే మంగళవారం శనివారం అయితే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, తమలపాకుల పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సింహరాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో తెలియజేస్తారండి? సింహరాశి గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటుంది. 2 రీజన్లు ఉన్నాయండి. ఒక్కటి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఆల్రెడీ. ఓకే. ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో వీళ్ళు ఎన్కౌంటర్ అవుతూ ఉన్నారు ఆల్రెడీ. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో నేను పీరియాడికల్ గా చెప్తూ ఉంటాను. నేను రీసెర్చ్ లో చేసిన దాన్ని డే టు డే చాలా జాతకాలు, ఫ్యామిలీ జాతకాలు, హోల్ ఫ్యామిలీ చూపించుకుంటూ ఉంటాను నా దగ్గర. పర్టికులర్ యుఎస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా ఉంది, నచ్చింది, కనెక్టెడ్ అనిపించింది అనుకోండి, ఇమీడియట్ గా హోల్ ఫ్యామిలీ చెప్పుకుంటూ ఉంటాను. ఇలా హోల్ ఫ్యామిలీ అంతా చూసినప్పుడు కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఆ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది ఎవరికి అర్థం కాదు. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు అంతా. తండ్రి గురించి పిల్లలు, పిల్లల గురించి తండ్రి, ఈ తల్లి గురించి పిల్లలు, ఇలా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుల్ గా అరుచుకోవటం, గొడవలు పట్టడం, ఒక్కళ్ళకి సరైన ఏకాభిప్రాయం కలవదు ఇంట్లో. కొన్నిసార్లు డ్రాస్టిక్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఉందండి. కొన్ని చెప్పకూడదు, బట్ అవి కూడా జరిగే అవకాశం ఉందండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రాశి గురించి ఆల్రెడీ అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. అయితే కొంతలో కొంత వీళ్ళకి గురువు నిన్న మొన్నటి దాకా హెల్ప్ చేశారు. 11th హౌస్ లో ఉండి జాబ్లో కానివ్వండి, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు, కొన్ని విషయాలు గురువు ఇచ్చే కారకత్వాల విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రాబోయే ప్రాబ్లం ఏంటంటే, గురువు శని అనుకూలంగా లేడు, గురువు కూడాను అనుకూలంగా ఉండాలండి, ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, కేర్ఫుల్ గా ఉండాలి. అందులోనే వీళ్ళకి రాశిలోని కేతు, ఆపోజిట్ లో రాహు ఉన్నారు. అంటే 4 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. వీళ్ళు చాలా సీరియస్ గా కేర్ఫుల్ గా ఉండాలి. లేదంటే వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆకాశంలో బ్లూ మూన్ అంటారు చూడండి, అది చూపించేసి చుక్కలను డే టైం చూపించేసి వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తద్వారా వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడిపోతారండి. అయితే మనం గురువు స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన గ్రంథాల్లో ఏమని చెప్పారు, వాటి మీనింగ్ ఎలా మన ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలని చూద్దాం. వీళ్ళకి ఫస్ట్ ఏమంటారంటే శుభమూల వ్యయచ్చైవ. ఒక వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి, శుభమూల వ్యయచ్చైవ. శుభ కార్యాల గురించి విపరీతంగా ధనం ఖర్చు పెడతారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పెళ్ళిళ్ళు, ఫారిన్ వెళ్ళటం, దానికి బ్యాంక్లో లోన్లు అవి తీసుకోవటం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళటము, ఇల్లు కట్టుకోవడం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. నాకు ఇలా జాతకం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నారంటే అవునండి ఇల్లు కట్టుకున్నామని చెప్తారు. ఎలా కట్టుకుంటారు? అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటారు, లేదా పెద్ద పెద్ద లోన్లు పెట్టేసుకొని చేసుకుంటారు. అందుకని వచ్చిన శాలరీలో సగం అంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది శుభమూల వ్యయచ్చైవ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. ఆ ధనం ఎంత ఇలా స్థాయికి సంబంధించి కంటే 3 times 4 times ఎక్కువ అప్పులు చేసి కట్టేసుకుంటారు. అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? అప్పులు చేస్తారు కదా, మరి అప్పులో ఊరుకుంటారు కదా, అవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తారు? పాణి విక్రయ దోషణం. చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే పాణి అంటే మనకి పూర్వకాలంలో పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, లేదా బాగా ఉపయోగపడే ఒక అసెట్, లేదంటే మనకి ఇల్లు కట్టుకున్నాం కదా, దానికి కాంపెన్సేట్ చేసుకోవడానికి వేరే ఒక స్థలం అమ్ముకోవటము, లేదంటే ఒక కారు అమ్ముకోవటము, ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా పెట్టుకోవటము, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. తద్వారా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి. సహజంగా అమ్ముకుంటే ఎవరు ఒప్పుకోరు, గొడవలు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి విక్రయ దూషణం, అవి అమ్మటం ద్వారా వీళ్ళు దూషించబడతారు, గొడవలు అవుతాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తారు? స్థాన భ్రష్టత్వం. ఇంత చేసినా గానీ కొన్నిసార్లు వీళ్ళు జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు దారిద్ర్యం, అంటే ఫైనాన్షియల్ గా ఫుల్ క్రైసిస్ లో పడిపోతారు. అంటే వచ్చే ఆదాయంలో తగ్గిపోతూ ఉంటుంది. ఒక పక్క ఈఎంఐలు, లోన్లన్నీ కట్టుకోవాలి, అప్పులు చేస్తున్నారు, అప్పులను తగడుగుతూ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒక సూప్ లో పడిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ద్వాదశ స్థానికే గురువు అని చెప్తారనమాట. వీటితో పాటుగా వీళ్ళకని వస్తువులు అమ్మటం వల్ల దూషించబడుతూ ఉంటారు. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గురువు బలం తగ్గటంతో వీళ్ళకి ఏమవుతుందంటే విజ్డమ్ అంటారు, వివేకం అంటారు, అది సరిగా పనిచేయదు. వీళ్ళకి డిస్టింగ్విష్ చేసుకోలేరు ఏది మంచి ఏది చెడు అని. దీనికి తోడు శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రెండింటి ఇబ్బంది కలయిక వల్ల వర్క్ లో వీళ్ళని నమ్మించి మోసం చేసి వీళ్ళు హార్డ్ వర్క్ అంతా తీసేసుకుని బయటికి పంపించేస్తారు. స్థాన భ్రష్టత్వం.
చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి. అయితే వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా రాణిస్తారు. రెండోది లాంగివిటీ, వీళ్ళ ఆయుష్ చాలా బాగుంటుంది. అంటే ఈ బాధలన్నీ పడాలంటే వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకని ఆయుష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సింది, రియల్ టైంలో చూసుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు విపరీతంగా చేస్తారు. డిసీజెస్ ఇవి కూడాను టీబీ, షుగర్, బీపీ ఇలా లాంగ్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటారు కదండి, క్రోనికల్ డిసీజ్ అంటారు కదా. ఈ క్రోనికల్ డిసీజెస్ పాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం, డైట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎస్. సో అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఒక విధంగా చూస్తే సింహరాశి వారికి. మరి అంటే మనం స్వీట్ కోటింగ్ వద్దండి, మొహాటం లేకుండా చెప్దాం, జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. బట్ డోంట్ వరీ, రెమెడీస్ ని కూడా సూచిస్తారు, శ్రద్ధగా చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళకి రెమెడీ ఏంటంటే నా నెంబర్ చూసి కాల్ చేయాలండి. అంటే ఇది ఇలా చెప్పేది కాదు, చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకం కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. తెలిసి తెలవకుండా యూట్యూబ్లో చెప్పి అరాకొరాగా చేసేది వద్దు. చక్కగా మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని థరోగా జాతకం చెక్ చేయించుకోండి. వితౌట్ ఎనీ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్స్, నథింగ్, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నెగటివ్ న్యూస్, దే షుడ్ అండర్స్టాండ్. డేంజర్ అని అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని చక్కగా నిదానంగా వెళ్ళటమే నేర్చుకోవాలి. ఇవంతా ఎందుకు ఇచ్చారంటే మనకు తెలుసుకుంటే మనల్ని ఫ్యూచర్కి ప్రిపేర్ అవడం ఇంపార్టెంట్. సో ఎప్పుడు చెప్పరు స్పెసిఫిక్గా, డెఫినెట్గా మీరు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలి అని చాలా రేర్గా చెప్తా ఉంటారు. సో ఇదే బిగ్గెస్ట్ రెమెడీ. మీ దాకా ఈ వీడియో వచ్చిందంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.